పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఆనాడు పిప్పిరి నుంచి ఖమ్మం వరకు నేను నడిచిన ప్రతి అడుగు ప్రజల కష్టాలను తెలుసుకోవడానికే ఆ యాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం మా ప్రజాప్రభుత్వం బాధ్యత. అందుకే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పిప్పిరిలో భారీ బహిరంగ సభను నిర్వహించి సుమారు 1238 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్, త్రివేణి సంగమం, అమ్మనమడుగు మినీ రిజర్వాయర్, కొమరం భీం ప్రాజెక్టు మరియు పులిమామిడి వాగు వంటి కీలక నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించిన జీవోలను విడుదల చేసి శంకుస్థాపనలు పూర్తి చేశామన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. తప్పనిసరిగా మనం వాటిని శాంక్షన్ చేసి అమలుపరచాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మీరు పిప్పిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆదిలాబాద్ శాసనసభ, ఉమ్మడి శాసనసభ నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా మీరు ఇచ్చిన హామీలన్నిటికి కూడా మనం అక్కడ శాంక్షన్ చేసి భూమి పూజ చేసి వారందరికీ మనం ఇచ్చినటువంటి హామీలను నిజం చేద్దాం. అదే మనం నిజమైనటువంటి ప్రజాపాలన, ప్రజలకు ఇచ్చేటువంటి పాలన. ఆ ఏర్పాట్లు చూడండి అని చెప్పి వారే నాతో స్వయంగా చెప్పి ఈ సభ ఏర్పాటుకి వారే కారణం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాడు పిప్పిరి నుంచి మన్ను టెండర్లో మొదలుపెట్టినటువంటి ఆ పాదయాత్రలో నాతో పాటు కలిసి నడుస్తూ ఆ పిప్పిరి పాదయాత్రని, పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేస్తూ ఇక్కడ సమస్యలు చెప్పినటువంటి మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తూ ఈ రోజు శాంక్షన్ చేయడమే కాదు, జీవోలన్నీ ఇష్యూ చేసి 1238 కోట్ల రూపాయలతో ఈ రోజు ఇక్కడ అన్నిటికి కూడా శంకుస్థాపన చేసినటువంటి సందర్భంలో మీ అందరి తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సభ ఒక రాజకీయ సభ కాదు. ఈ సభ ఆనాటి ప్రజలతో మేము ఏర్పాటు చేసుకున్నటువంటి మమేకమైనటువంటి అనుబంధం. ఆనాటి ప్రజలకి ఈ పీపుల్స్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయటం కోసం ఆత్మీయతతో ఇక్కడ కలిసి వచ్చి మీ అందరి సమక్షంలో శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం ఇది.